హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హరీష్. నేను షిప్స్లో వర్క్ చేస్తాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ పేరు సీనియర్ బ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై వీడియో ఫుడ్ ఐటమ్స్ షిప్లో ఎలా స్టోర్ చేస్తారో వాటి గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, మీ షిప్లో ఫుడ్ ఎక్కడ ఉంచుతారు, ఏంటి, ఎట్లా ఉంచుకుంటారు అని. సో దాని గురించి నేను ఫస్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రొవిజన్ స్టోర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో కిందకి ఇలాగా ల్యాడర్తో కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ మన రైట్ సైడ్లో డ్రై ప్రొవిజన్ స్టోర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రై ప్రొవిజన్ స్టోర్లోకి ఎంటర్ అవుతున్నాము. డ్రై ప్రొవిజన్ స్టోర్ అంటే ఇక్కడ అన్ని డ్రై ఐటమ్స్ ఉంటాయి. అంటే మ్యాగీస్, ఇవన్నీ మన డ్రై ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి ఉంటాయి అక్కడ. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాగీస్, అన్ని నూడిల్స్, అంటే చాలా టైప్స్ ఉంటాయి కదా, అన్ని టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ దీంట్లో అన్ని డ్రై ఐటమ్సే ఉంటాయి. అంటే మన కిరాణా స్టోర్లో లాగా మనకి ఏం కావాలంటే అవి తీసుకుని ఇక్కడ నుంచి, అంటే కుకింగ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక క్యాంటీన్ టైప్ అనమాట. ఇంకా ఇది జామ్స్, అన్ని రకాలు ఆలివ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో కాఫీ మేట్, ఆలివ్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇదిగోండి, ఇక్కడ మినరల్ వాటర్ కూడా ఉంది, ఫ్రెష్ వాటరు. ఈ వాటర్ని మేము తాగుతాము. మేము డ్రింకింగ్ ఈ వాటర్నే యూజ్ చేస్తాము. సో నేను వేరే సైడ్ కూడా మీకు చూపిస్తాను, ఆ సైడ్లో ఏమేమి ఉన్నాయో. ఈ సైడ్లో చూడండి, ఇక్కడ పికెల్స్ ఉన్నాయి, మన పచ్చళ్ళు అండ్ రైసు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఒకసారి మీరు క్లియర్గా చూడండి అన్నీ. ప్రజెంట్ మాకు ఇక్కడ స్టోర్ అయిపోయిందనమాట. సో ఎక్కువగా లేదు. మేము ఇప్పుడు స్టోర్ వస్తుంది మాకు 2-3 days. సో అప్పుడు మీకు మంచి వీడియో ఇంకోటి తీస్తాను, ఎట్లా ఉంటుంది ఏంటని. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, ఐటమ్స్ గ్యాలరీ దాకా తీసుకెళ్ళడానికి. రిఫర్ రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. షిప్లో చికెన్, మన అదర్ ఐటమ్స్, వెజిటేబుల్స్, డైరీ ఐటమ్స్ అలా ఉంటాయి. ఇక్కడ మా షిప్లో అయితే 4 rooms ఉన్నాయి. 4 rooms యొక్క ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్లానింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనకి పవర్ సప్లై ఇవన్నీ తెలుస్తాయి. ప్లస్ ఇది టెంపరేచర్, ఏ రూమ్కి ఎంత టెంపరేచర్ ఉందా అని. వెజిటేబుల్ రూమ్, ఫిష్ రూమ్, మీట్ రూమ్, డైరీ రూమ్, 4 rooms ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎట్లా ఉండాలి టెంపరేచర్ అనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ పోస్టర్ ఉంది. నేను రిఫర్స్ రూమ్స్ దగ్గరికి వచ్చాను. సో ఫస్ట్గా నేను డైరీ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను. డైరీ రూమ్ అంటే ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి మిల్క్ అండ్ ఇక్కడ మళ్ళీ యోగర్ట్స్ అన్నీ ఇక్కడే స్టోర్ అయ్యి ఉంటాయి. మనకి ఏమేమి ఐటమ్స్ ఇట్లా మినీ డైరీ అనమాట ఇది. అండ్ ఇదిగోండి మన జ్యూసులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి పిజ్జా రోల్స్, ఇక్కడ మాకు పిజ్జాస్ ఇవన్నీ ఉంటాయి. ఫుడ్లో ఐటమ్స్ అంటే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ బర్గర్ బన్స్ అన్నీ ఇక్కడే ఉన్నవి. సో ఎగ్స్, మిగతావి కూడా ఐటమ్స్ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి మీకు ఎగ్స్ చూపిస్తాను ఇప్పుడు. ఎగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎగ్స్ ట్రేస్. సో నేను ఇట్లా ఇది ఇది జాకెట్ ఎందుకు వేసుకున్నానంటే, ఇది ఇక్కడ చలి బాగా ఉంటుంది టెంపరేచరు. ఇక్కడ రూముకు తగినట్టు టెంపరేచర్ ఉంటుంది అనమాట. టెంపరేచరు దాన్ని బట్టి రూమ్ డిజైన్ చేసి ఉండేది. ఇదిగోండి రిఫ్రెష్ ఛాంబర్ అలారం, దీని గురించి మీకు చెబుతాను నేను, దీని యూజ్ ఏంటి అని. మీట్ రూమ్ అంటే మనకి ఇది చికెన్, మటన్ ఇవి మీట్ ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ స్టోర్ చేసి ఉంచుతారు. నేను మీకు చెప్పా కదా, అంటే ఒక్కొక్క ఛాంబర్కి దానికి తగినట్టు టెంపరేచర్ మెయింటైన్ చేస్తారనమాట. ఆ టెంపరేచర్ని బట్టే ఇక్కడ ఉంచుతారు అన్ని ఐటమ్స్. ఎందుకంటే వాటికి ఇంత మన డిగ్రీస్లో ఇవి ఉంచాలని ఉంటుంది, లేకపోతే అవి పాడైపోతాయి. దానికి తగినట్టు ఈ ఛాంబర్ని రెడీ చేసి ఉంచుతారు, దాన్ని మెయింటైన్ చేస్తారు ఆ టెంపరేచర్ని. సో ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి, అంటే రకరకాలుగా ఉంటాయి అన్నమాట మీట్ ఐటమ్స్లో కూడా, అంటే పార్ట్స్గా. సో వాళ్ళు మాకు ఇక్కడ డైలీ అంటే ఒక టైప్స్ లాగా ఉండదు కదా ఫుడ్,
డైలీ ఒక రకంగా వండుతారు. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఇవి కూడా ఇక్కడే ఉన్నవి. సో రకరకాల మీట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే స్టోర్ చేసి ఉంచుతారు. సో ఇది ఫిష్ ఛాంబర్ అనమాట. ఇంకా దీంట్లో ఇక మన ఫిష్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా సో చూడండి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అన్నమాట. రెడ్ స్నైపర్ అని, పాంప్లెట్స్ అని అన్ని రకాలు ఉంటాయి. సో ఎక్కువ సీ ఫిషెసే ఉంటాయి. కాకపోతే మేము పట్టము. ఇదిగోండి ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇక్కడ. అది సో ఇది ఇక ఫిష్ ఛాంబర్ నుంచి మనం బయటికి వెళ్దాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి వెజిటేబుల్ ఛాంబర్. దీంట్లో వెజిటేబుల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు. ఇవన్నీ ఎంటర్ అవుతున్నాం అప్పుడు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉల్లిపాయలు కనిపించినాయి. కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి, క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్. ఇవే వెజ్ ఐటమ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఈ ఛాంబరు దీనికోసం వెజ్ ఐటమ్స్ కోసం డిజైన్ చేయబడింది. సో దానికి తగినట్టు టెంపరేచర్ దీంట్లో మెయింటైన్ చేస్తారు. నేను చెప్పే కదా మీకు ముందు. ఇక ప్రతి ఒక్క ఛాంబర్కి దానికి తగినంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తారనమాట, అవి పాడవకుండా. సో ఇదిగోండి స్వీట్ మిలాన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మన బంగాళదుంపలు. సో ఇది రిఫర్ ఛాంబర్ అలారం. దీని గురించి నేను చెబుతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సీనియర్ బ్లాగ్స్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.